హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మునాఫ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఈరోజు ట్రేడ్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా బడ్జెట్ డే చేద్దాం అనుకున్నా అండ్ ఈలోపే మనకి కింగ్ బాష్ స్ట్రాటజీ నుంచి డైలీ మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రోజు అయితే నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు ట్రేడ్ మనకి జస్ట్ 35 మినిట్స్లోనే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అండ్ ఈ రోజనే కాదు, డైలీ మనకి నియర్లీ 20-25 మినిట్స్ లోపలే మనకి ట్రేడ్ అయితే వస్తుంది అండ్ టార్గెట్ కూడా రీచ్ అవుతుంది. సో మనకి లో ప్రీమియమ్స్లో మంచి టార్గెట్ ఇచ్చే ఒకే ఒక స్ట్రాటజీ కింగ్ బాష్ స్ట్రాటజీ. సో నేను ఈ రోజు ఎంత క్యాపిటల్ యూజ్ చేశాను అండ్ దానికి ఎంత రిటర్న్స్ వచ్చాయో మీరు లాస్ట్లో చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ బై చేశాను అండ్ ఎక్కడ సెల్ చేశానో మీరు ఆర్డర్స్ క్లియర్గా చూసుకోవచ్చు. సో వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో నా ట్రేడ్ డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్ అండ్ మార్కెట్లో మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా ఎంత కన్సిస్టెంట్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా రాదు. అండ్ దట్టు ఇన్ లో ప్రీమియమ్స్ చాలామంది భయపడుతూ ఉంటారు, లో ప్రీమియమ్స్లో బై చేస్తే మనకు ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది. ఒకసారి ఈ రోజు నేను ఎక్కడ బై చేశానో ఎక్కడ సెల్ చేశానో చూసుకుంటే ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉందో మీకే అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పను కానీ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నియర్లీ 11 రూపీస్ దగ్గర బై చేసి 60 రూపీస్ దగ్గర లాస్ట్ సెల్ చేశాను. సో ప్రాఫిట్ వైజ్ మీరు పర్సెంటేజ్ వేసుకుంటే ఎంత స్కోప్ ఉందో మీకే అర్థమవుతుంది. సో లో ప్రీమియమ్స్లో ఎంత పవర్ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది అండ్ మన కింగ్ బాష్ స్ట్రాటజీ ద్వారా మనం ఈ ట్రేడ్స్ అయితే తీసుకోగలం. సో మనకి ఏ స్ట్రాటజీ తీసుకున్నా స్టాప్ లాస్ తక్కువ ఉండాలి అండ్ ప్రాఫిట్ రేషియో ఎక్కువ ఉండాలి. సో అలాంటప్పుడే మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలం కదా. సో మీరు ఇక్కడ కింగ్ బాష్ స్ట్రాటజీలో తీసుకుంటే నియర్లీ 100 డేస్లో మనకి 85+ డేస్ మనకి ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ 15 డేస్ స్టాప్ లాస్ వచ్చినా మనకి చాలా తక్కువ స్టాప్ లాస్ అనేది ఉంటుంది, బికాజ్ లో ప్రీమియమ్స్ కాబట్టి. సో ఇలానే మీ దగ్గర ఏదన్నా మంచి స్ట్రాటజీ ఉంటే స్టాప్ లాస్ తక్కువ పెట్టుకోండి అండ్ ప్రాఫిటబుల్ రేషియో ఎక్కువ పెట్టుకోండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మార్కెట్లో. సో ఇక్కడ ఒకసారి గ్రాఫ్స్ చూసుకుంటే మన ఎంట్రీ తర్వాత క్యాండిల్స్ చాలా స్మూత్గా టార్గెట్ వైపు వెళ్తున్నాయి అండ్ టార్గెట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ మీకు ముందే ఉంటుంది విత్ కింగ్ బాష్ స్ట్రాటజీ. చూశారు కదా, ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను, వెంటనే ట్రిగ్గర్ అయింది. సో నా ప్రాఫిట్ వచ్చేసి 89,400 రూపీస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నేను ఆర్డర్ తీసుకున్న ప్రైస్ వచ్చేసి 11.95 ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 13 దగ్గర బై చేశాను, 16 దగ్గర సెల్ చేశాను. అలా బై సెల్ చేస్తూ లాస్ట్గా 17 రూపీస్ దగ్గర మళ్ళీ బై చేసి హోల్డ్ చేశాను. అండ్ లాస్ట్ సెల్ వచ్చేసి 61.75, అంటే 13 రూపీస్ దగ్గర బై చేసి లాస్ట్ సెల్ 61. ఫైనల్గా 89,400 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. అండ్ నేను యూస్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 97,300. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ ద వీడియో. ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.